అయితే యాక్చువల్‌గా 'భాస్కర్' మీకు బాగా కనెక్షన్ గదా! అంటే, అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే మీకు స్టార్‌డమ్‌లో ఆయనది కూడా షేర్ ఉంటది యాక్చువల్‌గా. ఆయన అంతుంటాడు. మరి మీరేమో ఎగిరి ఎగిరి కొట్టేస్తుంటారు. లేకపోతే రకరకాలుగా చేస్తుంటారు స్టేజ్ మీద. అంటే ఏమి అనడా? లేకపోతే ఆయనే ఓకే అంటాడా? లేకపోతే అస్సలు ఏమి అనడన్న. చాలా సపోర్ట్ చేస్తాడు. హ్మ్. బేసికల్‌గా నేను 'బిగ్ బాస్' ఓపెనింగ్ కూడా ఇల్లు కొని పెట్టుకున్నాను గదా! దానికి కారణం అన్ననే. కొని పెట్టుకోవడానికి కారణం. అన్న నేను ఫస్ట్ అంటే నేను తన టీంలోకెళ్ళిన తర్వాత అడిగాడు. "నీకేంటి గోల్" అని అడిగాడు. "ఇల్లు తీసుకోవాలన్నా." "తీసుకుంటావు 1.5 ఇయర్‌లో" అని అన్నాడు. మొత్తం తిప్పాడు. అంటే ఎక్కడున్నా గానీ అంటే ఈవెంట్స్ గానీ, షూట్స్ గానివ్వండి. అంటే ఓన్లీ నా కోసం అని చెప్పట్లేదు. తను నన్ను ఒక చెల్లెలాగా చూసుకుంటున్నాడు. అండ్ నన్ను నరేష్ చాలా బాగా చూసుకుంటాడు. ఎటు వెళ్ళినా కానీ మేమిద్దరం ఉండాలి. తనకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టు మేమిద్దరం. సో అదే కనెక్షన్ నాకు ఇప్పటికీ తన దగ్గర ఇష్టమైంది ఏంటి అని అంటే బేసిక్గా నేను తన టీంని వదిలేసి నేను వెళ్ళిపోయా 1 ఇయర్. బేసిక్గా వేరే వాళ్ళు అయితే కోపం పెట్టుకోవాలి, ఈగో పెట్టుకోవాలి. అంటే టీంలోంచి సడన్గా వెళ్ళిపోయింది అది ఎలా అంటే తీసుకోలేక. కానీ 1 ఇయర్ వెళ్ళి నేను మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ ఆన్ ది స్పాట్ అన్న నాది ఇక్కడ అగ్రిమెంట్ అయిపోతుంది మరి ఏమన్నా అంటే వచ్చేరా మనదే అని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉంటాడు. సో అది ఇష్టం. ప్రాక్టీస్ టైంలో కూడా నేను అంటే అది కొట్టాలనిపిస్తే కొట్టేసి అట్లేం లేదు. ఇది స్కిట్ అంతే, స్టేజ్ మట్టికే, నువ్వు కిందనైతే కొట్టవు కదా, వాళ్ళు నవ్వుకుంటున్నారంటే ఒకటి కదా 2 కొట్టు అని అంటాడు తప్పించి కొట్టొద్దు అని అన్నాడు. ఒక్కోసారి కొడితే ఎర్రగా అయిపోతాయి అన్న. అప్పుడు అంటాడు నా భార్య కూడా నన్ను కొట్టేది అంటాడు. రియల్గానే కొడతారు. రియల్గానే కొడతారు. అయితే ఏదన్నా ఎప్పుడన్నా కోపం ఉన్నా కూడా వాళ్ళు తీర్చేసుకోవచ్చు స్కిట్లలో. చెప్తామే ఏంటి డైరెక్ట్ కొట్టే అదే అంటున్నా, అలా తీర్చేసుకోవచ్చు అంటున్నాను. చెప్పకుండా డైరెక్ట్ కొట్టేసి స్కిట్ లో భాగంగానే. అవును మొన్న ప్రోమోలు ఏంటి నరేష్ మీకు లైన్ వేసాడని చెప్పి అట్లా ఏం లేదు. అది ఏదో చిన్న అట్లా వాడిని ఏడిపిస్తాం. నేను చాలా ఏడిపిస్తా. బేసిక్గా ఎక్కడికైనా నేను నరేష్ భాస్కర్ అని వెళ్తాం కదా, వాడు ఏంటి అని అంటే నార్మల్గా వాడిని ఏడిపించడం నాకు చాలా ఇష్టం అనమాట. ఊరికి ఏంద్ర చెప్పరా ఏంటి అందంగా ఉన్నానని నా మీద పడిపోయావా, నేనంటే ఇష్టమా, అట్లా ఏడిపిస్తాను అనమాట. అట్లా ఏడిపించాను అంతేగాని చాలా మంచి మంచి ఫ్రెండ్. కానీ అంతమంది అన్ని రకాలుగా జోకులు వేస్తుంది ఎలా తీసుకుంటాడు నరేష్? బేసిక్గా అంటే తీసుకోవాలి, తీసుకుంటేనే అప్పుడు అంటే 10 మంది నవ్వుతున్నారు అని అంటే నీ వల్ల నువ్వు అదృష్టవంతుడివి కదా. కరెక్టే కానీ అంటే మరి కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాయి కదా, అది వాళ్ళు వేసే జోకులు మరీ పర్సనల్గా ఉంటాయి కదా. ఏమో వాడి మంచితనం.